ఫోటోషాప్లో ఈరోజు మనం చెప్పుకునే టూల్ ఏంటంటే బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మనం కలర్ అప్లై చేయాలంటే మనం కంట్రోల్ డిలీట్ కానీ ఆల్ట్ డిలీట్ కానీ కొడితే అంతకుముందు కలర్ అనేది అప్లై అయిపోద్ది. లేదు మనం మాన్యువల్గా కలర్ అనేది అప్లై చేయాలనుకుంటే ఈ బ్రష్ టూల్ అనేది కంపల్సరీ వాడాల్సిందే. నేనైతే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్కి కలర్ అనేది అప్లై చేయాలి. ఈ బ్రష్ టూల్తో కలర్ అనేది అప్లై చేద్దాం. నేనైతే కలర్ ప్యాలెట్లో 2 కలర్లు అయితే తీసుకుంటాను. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్. ఈ 2 కలర్లు తీసుకొని మనం అయితే ఆ వైట్ కలర్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఏం లేదంటే మనం పెయింట్ వేస్తాం కదా, అట్లానే ఇలా కర్సర్తో ఇలా మనం డ్రా చేస్తే ఆ కలర్ అనేది దానికి ఫిల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రెడ్ కలర్ కూడా చూపిస్తాం, ఒకసారి చూడండి. ఇదిగో ఇలా రెడ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటే ఆ కలర్ అనేది దానికి ఫిల్ అవుతూ ఉంటుంది. బ్రష్ టూల్ యూజ్ చేసుకోవడంలో ఇదో పార్ట్ ఇంకా ఉన్నాయండి, ఒక 2-3 అవి కూడా చెప్తా. నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటోలో సబ్జెక్ట్ని కొంచెం నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను కార్నర్స్ని ఏదో కలర్ అనేది అప్లై చేద్దాం. నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఆ పింక్ కలర్ని ఆ కార్నర్స్తో ఇలా డ్రా చేసినట్లయితే కలర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఆ కలర్ని డ్రా చేసిన కలర్ని మనం కొంచెం ఒపాసిటీ తగ్గించాలి. దానికోసం నేను ఆల్రెడీ ఈ వర్క్ అంతా మనం ఒక లేయర్ తీసుకొని చేయాలి. ఆ లేయర్ ఉంది కదా, డ్రా చేసిన కలర్ని మనం కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి ఫోటోలో సబ్జెక్ట్ అనేది కొంచెం హైలైట్ అవడానికి బాగుంటుంది. మరి సబ్జెక్ట్ని హైలైట్ చేసుకోవడానికి ఈ విధంగా బ్రష్ టూల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. బ్రష్ టూల్తో మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోకి కలర్స్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉన్నా కానీ పెంచడం కానీ తగ్గించుకోవడం కానీ క్యూబీ ద్వారా చేసుకోవచ్చు. నేనైతే శారీని అయితే సెలెక్ట్ చేస్తున్నా. నేను నార్మల్గా మీకు చూపించడానికని ఇలా ఈ విధంగా ఏదో సెలెక్ట్ చేస్తున్నా. మీరైతే జూమ్ చేసుకొని కొంచెం నీట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా డ్రా చేసిన తర్వాత మనం అయితే మళ్ళీ క్యూ నొక్కితే అదైతే సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసిన ఏరియాని మనం కలర్ చేంజ్ చేసుకోవడానికి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ యూ నొక్కితే మనకి కలర్ ప్యాలెట్ అని అవుతుంది. దీనిలో మనం ఈ టింట్ అని చూసారా, ఆ టింట్ అనేది సెలెక్ట్ చేసుకొని కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఫోటోలో మనం శారీకి కలర్ పెంచడం కానీ తగ్గించడం కానీ కలర్ చేంజ్ చేయటం కానీ మనమైతే ఈ విధంగా క్యూబీ ద్వారా చేసుకోవచ్చు. బ్రష్ టూల్లో మనం హెయిర్ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు. క్యూబీ నక్కి ఆ హెయిర్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యూ నక్కి లేయర్స్ ప్యాలెట్లోకి వెళ్ళి సెలెక్ట్ కలర్లోకి వెళ్ళి కలర్ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని పెంచడం తగ్గించడం మనం చూసుకొని ఆ విధంగా మనకి ఎలా అయితే సెట్ అవుతుందో అలా చూసుకొని మనమైతే కలర్స్ని అయితే పెంచుకోవచ్చు ఈ బ్రష్ టూల్ ద్వారా. ఈ బ్రష్ టూల్తో మనమైతే ఒక కలర్ అనేది పెంచటం తగ్గించటం, కలర్ చేంజ్ చేయటం, హెయిర్ కలర్ కొంచెం బ్లాక్ చేయటం, లేకుంటే